మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 20-30 ఏళ్ల తమ సర్వీస్ లో రూపాయి నెల నెల కట్ అవుతుంటది. గ్రూప్ ఇన్సూరెన్స్ కావచ్చు, TSGLI కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, కమ్యూటేషన్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా వాళ్ళకు పదవీ విరమణ సమయంలో డబ్బు వస్తుంది. జీవితం అంతా ఒక ఆశ పెట్టుకుంటారు. రిటైర్ అయినాక ఇంత ఇల్లు కొనుక్కుందామనో, రిటైర్ అయినాక అల్లుని కొప్పుకున్న ఏమన్నా పైసలు ఉంటే అవి కడదామనో, లేకపోతే బిడ్డకి ఏదైనా సాయం చేద్దామనో ఆశ పెట్టుకుంటారు, ఎదురు చూస్తుంటారు ఆ పైసల కోసం. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిటైర్మెంట్ పైసలు ఎప్పుడు వస్తాయో తెలుస్తలేదు. కనీసం 3 నెలలకు ఇస్తాము, 6 నెలలకు ఇస్తాము, ఏడాదికి ఇస్తాము, ఇప్పుడు సగం ఇస్తాము, రేపు సగం ఇస్తాము, ఏదో గాలి దీపం లెక్క అయిపోయింది. అంటే అంతా అయోమయం. పాపం చాలా మంది హైకోర్టుకు పోతున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి 200-300 మంది హైకోర్టుకు పోతే హైకోర్టు వడ్డీతో సహా 6 వారాల్లో చెల్లించమని ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తా ఉంది. ఈ మధ్య మన మందపల్లికి చెందిన ZPHS ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం గారు కూడా హైకోర్టు పోయిండు. నేను రిటైర్ అయినా 6 నెలలు అయింది, నా పైసలు వస్తలేవంటే 6 వారాల్లోగా ఇతనికి డబ్బులు చెల్లించండి అని హైకోర్టు ఆదేశం ఇచ్చింది ప్రభుత్వానికి. ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టుకు పోవాల్సిన పరిస్థితి. నా పెన్షన్ బెనిఫిట్లు అందించండి అని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఉద్యోగస్తులకు కూడా ఏమనంటే జీతం 1వ తారీఖు అంటున్నారు, అన్ని బంద్ చేశారు. 1వ సరే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 5 తారీఖో 4 తారీఖో 8 తారీఖో కానీ ఖచ్చితంగా 5 తారీఖు వస్తుండే. కానీ మిగతా బెనిఫిట్లు కూడా వచ్చు కదా, లైక్ GPF కానీ, DL కానీ, PRC కానీ, ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, మెడికల్ బిల్స్ కానీ 6 నెలలకో ఏడాదికో వస్తుండే. ఈ ప్రభుత్వం వచ్చిన 13 నెలల ఒక్కలకు మెడికల్ బిల్ వచ్చే పరిస్థితి లేదు, GPF లోన్లు వచ్చే పరిస్థితి లేదు, DL గురించి మాట్లాడే పరిస్థితే లేదు, PRC అయితే పత్తా లేకుండానే పోయింది. మీరు ఆలోచించండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 విడతల్లో కలిపి 72 కదా 71 73% PRC ఇచ్చి చరిత్ర సృష్టించారు కేసీఆర్ గారు. 73% PRC వచ్చింది 2 విడతల్లో. కానీ దురదృష్టం ఏంటంటే PRC గడువు అయిపోయినా ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావన లేదు. అరే PRC ఇవ్వపోతే ఆ DL అన్ని ఇవ్వే బాబు అంటే ఆ DL గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మరి డబ్బులు లేవా? ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమంటుండు, 1,00,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తా అంటుండు, 40,000 కోట్లతో మెట్రో రైలు అభివృద్ధి చేస్తా అంటుండు, 1,000 కోట్లు పెట్టి 4th సిటీ కడతా, 4th సిటీకి 6 లైన్ రోడ్లు వేస్తా, 4th సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైలు వేస్తా అంటుండు. నీ 4th సిటీకి డబ్బులుంటాయి, మూసి సుందరీకరణకు డబ్బులుంటాయి, మెట్రో రైలుకు డబ్బులుంటాయి, మరి మా ఉద్యోగుల DAకి ఎందుకు డబ్బులుంటాయి? మా రిటైర్డ్ ఉద్యోగుల డబ్బులు ఇవ్వడానికి నీకు చేతులు ఎందుకు రావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేకపోతే 1,00,000 కోట్లతో మూసి సుందరీకరణ అవసరమా నీకు? పైసలు ఉంటేనే కదా నువ్వు 1,00,000 కోట్లతో మూసి సుందరీకరణకు పెట్టినావు. వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి తెస్తా, కేంద్రంకి వెళ్ళి తెస్తా. మొన్న ఏం చేసిండు, TSIC మన భూములు గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ఉంటే 10,000 కోట్లు బ్యాంకులో కుదబెట్టి తెచ్చారు. 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చింది. ఎవరికి ఇస్తుండ్రు ఆ 10,000 కోట్లు? బడా కాంట్రాక్టర్లకు 8%, 10% తీసుకొని బిల్లులు ఇస్తా ఉన్నారు. పాపం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులపై లైన్లో నిలబడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళకి రావాల్సిన GPF అడ్వాన్సులు 5 లక్షలకు 10 లక్షలకు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా. లాస్ట్కు ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఏడికి వచ్చిందంటే 8% ఇస్తేనే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. 8% గవర్నమెంట్, ఇది 10% గవర్నమెంట్ అయిపోయింది. బిల్లు రావాలంటే ఉద్యోగులు కూడా 8%, 10% ఇవ్వాలంటే ఇది ఎక్కడి ప్రభుత్వం? అసలు కొత్తగా వింటున్నాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 10 ఏళ్ల తెలంగాణ పాలనలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. మరి గతంలోనే PRC కమిషన్ కేసీఆర్ గారు వేసిండ్రు, 5% IR ఇచ్చిండ్రు. రిపోర్ట్ రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. 2 సార్లు కూడా, ఒకసారి
41, ఓసారి 32, 73% పిఆర్సీ వచ్చింది. ఈసారి కూడా మంచి పిఆర్సీ ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి గారికి ఉండే. ఎప్పుడైనా మీరు చూసారు కేసీఆర్ గారు మాట్లాడితే నాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనే మాట్లాడింది తప్ప ఏ రోజు ఉద్యోగస్తులను తక్కువ చేయలేదు. మంచి గౌరవం ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఏసీబీ కేసులు అవుతున్నాయి, ఎంతమంది ఉద్యోగస్తులను వేధిస్తున్నారు. నిన్న ఒక మహిళా కలెక్టర్ను పట్టుకొని ఏ రకంగా మంత్రి ఎంత అహంకారంగా ఒక మహిళా కలెక్టర్ పట్ల ఎంత దురుసుగా వ్యవహరించిండో మనం కలెక్టరేట్లో కరీంనగర్లో చూశాం. ఈ రకంగా ఉద్యోగస్తులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. బట్ ఏది ఏమైనా తప్పకుండా మీ పక్షాన ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను తప్పకుండా మాట్లాడతా. గట్టిగా మీ సమస్యలపైన ప్రభుత్వాన్ని కూడా నిలదీయడం కూడా జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే న్యాయబద్ధంగా డిఏ అనేది ఉద్యోగస్తుల హక్కు. మళ్ళీ ఇప్పుడు జనవరి వస్తే ఇంకో డిఏ వస్తుంది, కొత్త డిఏ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బహుశా కేంద్ర ప్రభుత్వం నిన్న పిఆర్సీ కూడా ప్రకటించింది విత్ డేట్. ఏ డేట్ నుంచి ఇవ్వబోతున్నామో కూడా స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్రంలో డేటు లేదు, దశ లేదు, దిశ లేదు, ఒక డైరెక్షన్ లెస్ గా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బట్ రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఉద్యోగస్తులు ఉత్సాహంగా పనిచేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు మంచి సేవలు దొరుకుతాయి. ఉద్యోగస్తులు ఉల్లాసంగా ఉండాలి. ఉద్యోగస్తుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి అవసరం నిజంగా ఎంతైనా ఉంది. ఎందుకంటే విరమణ అంటేనే ఉద్యోగస్తులకు విశ్రాంతి, పదవి విరమణ అంటే ఒక విశ్రాంతి. కానీ ఇవాళ ఏమైపోయిందంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఇవాళ ఆ పెన్షన్ బెనిఫిట్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈరోజు చూస్తే దాదాపు 9,000 మంది ఉద్యోగస్తులు రిటైర్ అయింది ఈ ప్రభుత్వం వచ్చినాక. 9,000 మందిలో ఎవరికి కూడా ఇవ్వడం లేదు డబ్బులు. ఆ మధ్య ఒక మహబూబ్ నగర్లో ఒక ఏఎస్ఐ నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే ఆయన ఒక్కరికి ఇచ్చిన పైసలు. బయటకు వచ్చి పేపర్లో టీవీలో మాట్లాడితే నేను చచ్చిపోదామనుకుంటున్నా అంటే ఆయన ఒక్కరికి పడ్డాయి పైసలు. ఇంక ఇప్పుడు ఏమంటారు కొత్తగా, ఇక 61 ఏళ్ళు కాదట 65 ఏళ్ళు చేస్తారట. ఇక ఈ పైసలు ఇచ్చేటట్లేమో రిటైర్మెంట్ 65 ఏళ్ళకి చేస్తామని చెప్పి కొత్త కథ చిన్నగా లీకులు స్టార్ట్ చేసింది. నాకు తెలిసి ఏ ఉద్యోగులు కూడా కోరుకుంటలేరు. 61 సరిపోతుంది అనుకుంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 60 ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో 61 ఉంది. ఇది సరిపోతుంది అనేటువంటి ఆలోచనే చాలా మంది ఉద్యోగస్తుల్లో నేను వింటున్నా, నాకు అర్థమవుతా ఉంది. అంటే ఇవాళ ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఈ పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి ఈ 65 ఏళ్ళ కొత్త నాటకానికి లీకులు ఇస్తా ఉన్నారు, తెరలేపుతా ఉన్నారు. ఇది కూడా అటు నిరుద్యోగ యువత కానీ విద్యార్థులు ఒప్పుకోరు, మా ఉద్యోగస్తులు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. యాక్చువల్లీ ఈహెచ్ఎస్ స్కీమ్, ఎంప్లాయీస్ కు అన్లిమిటెడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రభుత్వం జీవో ఇచ్చింది. మేము ఉండగానే అప్పుడు జీవో కూడా ఇచ్చినాం. కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ 1% ఉద్యోగస్తులు కడితే మిగతా ఎంతైనా ప్రభుత్వం ఇచ్చి ఏ హాస్పిటల్లో ఏ చికిత్సకైనా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే విధంగా గతంలోనే నిర్ణయం తీసుకున్నాం. కానీ వీళ్ళు ఇంతవరకు దాన్ని కూడా అమల్లోకి తేవడం లేదు. ఆ ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్స్ కూడా అట్లనే ఉండిపోతా ఉన్నాయి. సో ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి నేను కోరుకుంటూ, మీరు కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా నేను శాసనసభలో దీని గురించి ఈ ఫిబ్రవరిలో, మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా మీ అంశం మీద పట్టుబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మీ యొక్క బిల్స్ అన్ని కూడా, పెండింగ్ బిల్స్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వాటి విడుదల కోసం ప్రయత్నం చేస్తాం. మన ఈ మధ్య ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు కలిసింది. వాళ్ళే కూడా సంవత్సరం నుంచి వెహికల్ అలవెన్స్ వస్తలేవట. ఎంపీడీఓలకు వెహికల్ అలవెన్స్ వస్తలేదు, ఎంఆర్ఓకు వెహికల్ అలవెన్స్ వస్తలేదు, ఎస్ఐకి స్టేషన్ అలవెన్స్ వస్తలేదు. ఆ పోలీస్ స్టేషన్లో కేసీఆర్ గారు ఉండగా మీరు దొంగలను ఇబ్బంది పెట్టద్దని కేసీఆర్ గారు 50,000 రూపాయలు జిల్లాల్లో 75,000 హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ అలవెన్స్ అని వాళ్ళ కాగితాల ఖర్చులకు ఎవరైనా వస్తే మంచినీళ్ళలో ఛాయ్ ఇవ్వండి, జనం దగ్గర పైసలు తీసుకోకండి అని గతంలో కేసీఆర్ గారు దాన్ని పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది. ఈ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. పోలీసులకు కూడా సరెండర్ లీవ్ లేదు, ఆరోగ్య భద్రత లేకుండా పోయింది, పోలీసుల జీవితాలకు కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. బట్ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ రోజేమో అన్నీ ఇస్తామన్నారు,
అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు కొన్నే ఇస్తాం, కొందరికే ఇస్తామంటున్నారు. అప్పుడేమో ఎన్నికల ముందు అన్ని చెప్పారు. రాగానే 100 రోజుల్లో పిఆర్సీ, 100 రోజుల్లో 4 డిఏలు క్లియర్, మీ పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ అన్నారు. 100/400 రోజులైనా ఇప్పుడు జరుగుతున్నదైతే ఏమీ లేదు. సో వాస్తవాలు బయటపడుతున్నాయి, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో మీది కూడా తప్పకుండా నేను ఇంకా ఒత్తిడి పెట్టి మీ సమస్యల పరిష్కారం కోసం కూడా నా వంతు కృషి చేస్తా. సిద్దిపేట విషయంలో కూడా మీరు చూసింది, పగబట్టినట్టే చేస్తున్నారు. ఇవాళ సిద్దిపేట ఉద్యోగస్తులు కూడా లాస్ట్కి ఎత్తురు వేసే పైసలు. అప్పుడు నేనుండగా ఇంత ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే సిద్దిపేట ఎమ్మెల్యేని అయితే జర మొదలర్చుకుంటుంటే ఇప్పుడు లాస్ట్కి పెట్టారు. అందరితో పాటు కూడా పెట్టలేరు. మా సిద్దిపేట ఉద్యోగులు అంటే లాస్ట్ చూస్తుండే కావచ్చు మీరు కూడా. పక్క జిల్లాలలో పడుతున్నాయి, మన జిల్లాకు మొదలు పడతలేవు. దీన్ని వెనకకు పెడుతున్నారు. మన పోలీసు వాళ్ళు వచ్చిన దగ్గరికి, సార్ అన్ని జిల్లాల డిఏలు పడ్డాయి, అన్ని జిల్లాల సరెండర్ లీవులు పడ్డాయి, మన సిద్దిపేట నిజామాబాద్ వాళ్ళు లేదన్నారు. ఫోన్ తీసుకొని గట్టిగా దబాయించిన, ఇస్తారా రమ్మంటారా అన్న, సాయంత్రం కల్లా పడ్డాయి. అంటే ఆ రకంగా తయారు చేసింది. ఇలా మన చిన్న చూపు చూస్తున్నారు. నేను సిద్దిపేటకు వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి కొడంగల్ పట్టుకపోయారు. కొత్తది పెట్టుకో, మా సిద్దిపేట ఎత్తుకపోవాలా? సిద్దిపేటలో నేను రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజ్కు 17 కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిర్రు, దాన్ని మెట్పల్లికి ఎత్తుకపోయారు. అంటే ఈ రకంగా మన రంగనాయక సాగర్లో నేను ఒక అద్భుతమైన టూరిజం ప్రాజెక్ట్ 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయిస్తే మీరు పోతే ఆ పిల్లలు కనబడతాయి, నీళ్ళల్లో పైకి లేచి కనబడతాయి. ఆ 100 కోట్లలో 20 కోట్ల పని అయింది, ఆ 80 కోట్లను క్యాన్సిల్ చేసి ఎత్తుకపోయింది. కోమటి చెరువు పక్కకెళ్ళి మీరు పోతుంటే శిల్పారామం కట్టిన అక్కడ, అది బాగా పని అయింది, దాన్ని బంద్ చేసిండ్రు, దాన్ని మహబూబ్నగర్కి ఎత్తుకపోయింది. ఇది ఎక్కడ అన్యాయం? కొత్త ఇవ్వకపోతే మా ప్రభుత్వం శాంక్షన్ చేసి సగం పనులైన పనులు కూడా అటు శిల్పారామం ఆపిండ్రు, ఇటు రంగనాయక సాగర్ ఆపిండ్రు, అటు వెటర్నరీ కాలేజ్ ఎత్తుకపోయిండ్రు, ఇటు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఎత్తుకపోయిండ్రు. అడుగడుగున అన్యాయం చేసే విధంగా మరి కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సరే, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు తప్పకుండా. ప్రజలు తెలివైన వాళ్ళు, ఇట్లా చేస్తే ప్రజలు సహించరు. నువ్వు ఉన్న వాటిని ఎత్తుకపోతే ఎట్లా? కొత్త ఏంటి ఇస్తావా ఇవ్వవా దాని సంగతి తర్వాత. ఉన్న పథకాలు, నడుస్తున్న పథకాలు, సగం జరిగిన పనులను కూడా ఎత్తుకపోయి ఇవాళ సిద్దిపేట అంటే ఒక కక్షతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ సిద్దిపేట ఎందుకు కక్ష? తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాగా సిద్దిపేట పనిచేసింది. తెలంగాణ ఉద్యమానికి జీవం పోసింది సిద్దిపేట. కేసీఆర్ ను గెలిపించి నువ్వు కొట్లాడు తెలంగాణ కోసమని నిలబెట్టినందుకు ఆ సిద్దిపేట మీద మీరు పగబడతారా? సిద్దిపేటలో ఆమన్ దీక్షా శిబిరం పాత బస్టాండ్ దగ్గర అసలు దీక్షలు కూర్చొని పౌరుడే లేని సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ దీక్ష చేసిండ్రు. డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగులు, ఇంజనీర్లు, మహిళలు, రైతులు అందరూ దీక్ష చేసిండ్రు. అంటే తెలంగాణకు పట్టుబట్టి పోరాడినందుకు ఇవాళ మా మీద పగబడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో ఈ రకంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. బట్ నేను ఇచ్చిపెట్టాను. సరే, కొత్తగా ఏడాదని ఆగినా అవసరమైతే ఎటువంటి పోరాటమైనా చేస్తాం. సిద్దిపేట హక్కులు కాపాడతాం. సిద్దిపేటకు న్యాయబద్ధంగా జరగాల్సిన అభివృద్ధిని సాధించి తీర్తామని చెప్పి కూడా మనవి చేస్తూ, ఈనాడు సన్మానం పొందబోతున్నటువంటి ఉద్యోగులు అందరికీ, పదవి విరమణ పొందినటువంటి విశ్రాంత ఉద్యోగులకు నా హృదయపూర్వక మనస్పూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. మీరే మాకు కొండంత అండా దండ. మీతో ఎప్పుడు మా యొక్క ఉద్యోగులు